పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడు తిరిగి మాట్లాడతారండి, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారండి. మాట్లాడేవాడు ఎన్నైనా మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా అన్ని హైలైట్ అయ్యి డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్సులు కానీ అన్ని మాటలు కూడా మామూలుగా మాటలు కూడా అంతే మొత్తం. అసలు సినిమా హీరోనే హైలైట్. గ్లోబల్ స్టార్ అని చెప్పారు కదా. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ జరగని పాట కానీ అన్ని హైలైట్ అయ్యి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒక దిక్కు తక్కువలు కాదు, అన్ని పాటలు సాంగ్ ఎలా క్యాక సూపర్. అన్ని పాటలు బాగున్నాయి. సినిమాలో లేదు పాట మాట్లాడు కాబట్టి అన్ని పాటలు నేనేది కవర్ చేస్తాను. నువ్వు చేస్తావు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తాను. 5,000 కోట్లు వస్తాయా? 5,000 కోట్లు 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పాను. 50,000 లక్ష కోట్లు అన్నావు. లక్ష కోట్లు అన్నావు. లక్ష కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ సినిమాని లోపల మీద సినిమా ఏమంటే ఆయన గ్లోబల్ స్టార్ గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తే లక్ష కోట్లు సినిమా చూడలా. ఈ సినిమాకి చూడలేదా? ఎవరు చెప్పారు? నేను చూడలేదు. అలా పెద్ద ఎదురుపప్పరాలు దిమాకు నైట్ పడుతున్నారు ఎగరాలి. యుద్ధాలు దాగి వండండి పొద్దున్న చూసినట్టు తెలియాలి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బిర్రపాడు. 500 పెట్టిగా 5,000 పెట్టినట్టు తక్కువ. సినిమాకి 500 కోట్లు పెట్టి తీసిండు. పుణ్యాన్ని తీసిండా? సూపర్ బ్రో, సూపర్ హిట్ బొమ్మ. ఎవడైనా సరే పేరు పెడితే గుర్తం వదులుతుంది ఒక్కొక్కరికి. మళ్ళీ చెప్తున్నా సినిమా పేరు అయితే పెట్టకూడదు బ్రో. సినిమా అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీతో అయితే వచ్చేసారు. వస్తుంది సినిమా అయితే. ఒకటి మనం ఏంటంటే ఎంజాయ్ చేయాలంటే సండే కానీ ఈసారి అయితే మనకు ఛాన్స్ లేదు. మన గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి డిసప్పాయింట్ తప్ప. సినిమాకి అయితే ఎవడైనా పేరు పెట్టిన అనుకో బుద్ధి ఒక్కొక్కరికి ఓజీ రాని. ఓజీ వస్తే మొత్తం సీట్లు తెలుస్తాయి. సీట్లు ఇట్లా కిందకెళ్ళి పొగలు వస్తాయి. ఓజీ వస్తాయి. అప్పుడు చెప్తాం కళ్యాణ్ బాబు సంగతి. అప్పుడు చెప్తాం. అప్పుడప్పుడు ఎట్లా పడతాయి అంటే అట్లా పడితే కొడుకులకి ఒక్కొక్కరికి నెగిటివ్ అంటే అప్పుడు ఉంటుంది. అలా ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. నెగిటివ్ చెప్ప నీకు ఆల్ ఓవర్ బ్రో. ఆల్ ఓవర్ చెప్పరు. వృద్ధాలు ఆయన నైట్ తాగేసి వచ్చినాడు కొడుకులు. మైండ్తో ఆలోచించి మీరు సినిమా చూడాలి. అరే 70 కోట్లు పెట్టి సాంగ్ తీసిందంటే అదేమి హెలికాప్టరా? అరే 70 కోట్లు కాదు 200 కోట్లు పెట్టి తీసినా సాంగ్స్కి అయితే సరిపోదు. అట్లా ఉన్నాయి సాంగ్స్ అవి. రామ్ చరణ్ అన్న కూడా రేట్లు కూడా ఒక లెవెల్లో పెట్టింది కానీ అవి ఓకే, రేట్లు ఓకే. సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో. అసలు నేను నైట్ 1 o'clock ఏపీకి వెళ్ళి చూడాల్సింది కానీ మిస్ అయిపోయినా. ఈడో మార్నింగ్ అయితే చూసిన 5 o'clock. అది మిస్ కాకూడదని అనుకున్నాను. అంతేగాని 3 years తర్వాత వచ్చింది బ్రో మా రామ్ చరణ్ భయ్య. 3 years సింగిల్గా వచ్చి 3 years అవుతుంది. కావాలి అట్లా నీ నెగిటివ్ పెట్టడానికి ఆడవాడు ఎప్పుడు నెగిటివ్ చెప్పొద్దు. క్రియేటివ్ కంటెంట్ అర్థమవుతా ఉంది. వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతా ఉంది. ధూప్ సాంగ్ బడ్జెట్ చెప్పాను. సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు. అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు. నువ్వు బొక్క అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. నువ్వు చెప్పాను కావాలని చెప్తా ఉన్నావు. బ్రో మూవీ ఒకటే చెప్తా ఉన్నా. సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనుషులు ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రతి ఒక్కడికి అవసరమో అనేది అన్నమాట. మూవీ చూసాడు. శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది? ఒక కంటెంట్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అన్నమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అసలుకి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అసలుకి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్, ఎంటర్టైన్మెంట్ అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలేకపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించాడనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పిక్స్, ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్. మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబల్ డిగ్రీలు, డబల్ పీజీలు ఇంకా బెటర్ దాన్ యూఎస్ఏలో ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. సినిమా మెల్లమెల్లగా పాకుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఒకటే చెప్తా ఉన్నా, రామ్ చరణ్
ఫ్యాన్స్ కాల్ రెగరేసుకునేలా ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే, ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూసారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం ఒక క్రియేటివ్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కిందే ఎవడైనా సరే. జై మెగాస్టార్, థ్యాంక్ యూ. బాలేని సినిమాని బాగుందని చెప్పరు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అప్పటి వరకు చాలా బాగుంది. సినిమా హై పిచ్లో ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ అనుకునేసరికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అంటే రొటీన్ స్టోరీ లాగే. ఇప్పుడు శంకర్ గారి మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అటర్ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ అవుతాను అనుకున్నాం. బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు. ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కదా, నేనే మెగాభిమానిగా జెన్యూన్గా చెప్తున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ కాదు, వచ్చి చూడొచ్చు, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు. ఏదైతే శ్రేయ ఘోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు. అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. సినిమా అయితే పండగకి యావరేజ్గా నిలిచింది. మళ్ళీ ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, బాలయ్య గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇటు కొడతారని. రామ్ చరణ్ ధూప్ అని తన యాంగ్రీనెస్ ని కవర్ చేసుకోవడం కోసం డాన్స్ ఇలా చేశారు కదా, అదే రీసెంట్ టైమ్స్ లో నాకు ఇప్పుడు ఈ పాయింట్ బాగానే అడిగారు, మాకు చెప్పాలనిపించింది. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అనవసరంగా ఆలీ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారో ఈ మూవీలో సునీల్ గారికి డిఫెక్ట్ క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు అర్థం బద్దం లేకుండా ఉంది. అలాగే మన తెలుగు ఆడియన్స్ సినిమా కంటెంట్ ఉందంటే అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎవరైనా ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒక లోపాన్ని కొంచెం మంది తీసుకోలేరు. లైక్ రీసెంట్గా విజయ్ దేవరకొండ గారికి నత్తి పెట్టారు, సినిమా హట్టర్ ఫ్లాప్. అది అలా పెట్టాల్సిన అవసరం లేదు. సింపతి కానీ క్యారెక్టర్ డిమాండ్ అని అంటారు డైరెక్టర్స్, బట్ బేసిక్గా అది అవసరం లేదు. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఎలా అయినా చూస్తారు. ఇప్పుడు కలర్ ఫోటో సినిమా ఉంది, చాలా చిన్న సినిమా, మంచి హిట్ అయింది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అన్ని హిట్స్ వచ్చినా పొంగిపోరు, ఫ్లాప్స్ వచ్చినా కుంగిపోరు. సో రామ్ చరణ్ గారి వ్యక్తిత్వానికి ఈ సినిమా అనేది చాలా హోప్స్తో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. ఇప్పుడు బయట నడుస్తున్న గొడవలు అవన్నీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరూ కలిసి అందరూ స్టేజ్ మీద రావాలని నేను చాలా ఆశించాను. బట్ ఈ సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాను, కానీ సెకండ్ పార్ట్ కొంచెం నిరాశ మిగిల్చింది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంక్ వరకు చాలా బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ డే వెళ్ళే ఆడియన్కి సినిమా అర్థమవుతుంది. సో నేను మెయిన్గా చెప్పేది సినిమా చూడండి, ప్రతి ఒక్కరు ప్రతి సినిమాని చూడాలి. ఎందుకంటే మనం అందరం టాలీవుడ్ బానిసలం. సో సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జే సూర్య గారు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది. అసలు ఆయన ముందు ఎవ్వరు కనిపిస్తారు. అసలు రివ్యూ అడుగుతున్నారు ఏంట్రా మీరు అన్నట్టు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ కావచ్చు. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అండ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ అయితే నిజంగా మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే ఒక లాస్ట్ టైం రంగస్థలంలో ఆయన చేసిన యాక్టింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ చాలా సిమిలర్గా ఉంటుంది యాక్టింగ్. ఓవరాల్గా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక కలెక్టర్ ఏం చేయగలడు, కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేకుంటే ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ టాపిక్ అందరూ మాట్లాడుతుంటారు మేబీ నాకు తెలిసి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ, అది ఎలా చేశాడు అనేది చూపించాలనుకున్నారు. బట్ అది టోటల్గా ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. శంకర్ గారి నుంచి ఇలాంటి ఒక యూజ్లెస్ మూవీ వస్తుందని నేనైతే నిజంగా అనుకున్నాను. కాకపోతే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా థియేటర్కి రావాలి, చూడాలి. మేము ఏంటంటే స్క్రీన్లో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఆడియన్గా చూస్తాం, కానీ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఒక సెట్ కావచ్చు, ఒక సాంగ్లో కావచ్చు, ఒక సింగిల్ షాట్కి ఎన్ని కెమెరాలు పనిచేసాయి అనేది అంత క్లియర్గా ఆ ప్రొడక్షన్ని చాలా 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 బాగా క్లియర్గా చూపిస్తారు. బట్ దాన్ని కూడా మనం బానిసలం అని చెప్పాను. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రావాలి అంటే మన సినిమాలు చూడాలి. సో థియేటర్కి రండి. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. అంటే నాకు నచ్చింది చెప్తా. నేను సినిమాలు పాటలు బాగలేదన్నా కానీ బాగలేదు అనలేదు కదా, దానికి పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా, అంత బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే. సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టారు, అన్ని వేస్ట్. నేను సాంగ్స్ బాగలేదనుకో, మధ్యలో వస్తారు ఇలాంటి పూర్వంబకులు, దాంతో మనం పట్టించుకోకూడదు.
అర్థమైందా? సినిమా పరంగా అయితే వన్ టైం వాచబుల్. ఫ్యాన్స్కి ఏ సినిమా అయినా ఏ ఫ్యాన్స్ అయినా వాళ్ళకి నచ్చింది. ఓకేనా? సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ. అంత మించి అయితే సినిమాలో అయితే రొటీన్ స్టోరీ, అది రొటీన్ స్టోరీ వన్ టైం వాచబుల్. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది. యాక్టింగ్ అయితే అన్ని బాగున్నాయి. అన్ని కొన్ని క్యారెక్టర్లే ఉన్నాయి. బ్రహ్మానందం ఒక 2-3 నిమిషాలు వస్తాడు. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎస్ఎస్ జయసూర్య. ఆయన కూడా క్యారెక్టర్ తగ్గింది. ఆయన అమ్మ మొగుడిని చూపెట్టింది ఎందులో సరిపోతుంది. సినిమాలో అమ్మ మొగుడిని చూపెట్టాడు. ఇందులో అయితే పెద్దగా ఏం లేదు. లాస్ట్లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, సుగ్గి సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుందని వెళ్ళిపోతాడు. అంతే. బాయ్. లారీ చేయాల్సిందే. లారీ అనగానే తాళం పడిపోవాల్సిందే. అన్న జగన్ రిఫరెన్స్ లో ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్ కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్ నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఐ బీస్ట్. డోప్ సినిమా డోప్ సాంగ్ లో అయితే రామ్ చరణ్ చూడాలా, కియారా అని చూడాలా అర్థం కాలేదు. అంతా బాగుండింది సాంగ్ లో. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది, వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. శంకర్ గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్. ఇది 100% సంక్రాంతి ఒక మంచి బ్లాక్ బస్టర్ తో స్టార్ట్. జరగండి అండ్ ఇంకోటి మిక్స్ డ్రాప్ తీసుకురా. ఇంకా హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ అండ్ మొత్తం సినిమా రేంజ్ కూడా ఒక అండ్ చాలా బాగా నచ్చుతుంది. యూత్ అయితే విత్ ఫ్యామిలీ అండ్ యూత్ అందరు చూసే ఫిలిం అండ్ బెస్ట్ మూవీ అండ్ ఎవర్. చాలా పైకి సాంగ్స్ అండ్ ఫీలింగ్ చేసిన రామ్ చరణ్ యాక్టింగ్కి హైలైట్ అండ్